పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ పెంతెకోస్తు మహోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, కథోలిక శ్రీసభ లెంట్ కాలం తర్వాత, తపస్కాలం తర్వాత పాస్కా కాలంలోకి ప్రవేశించింది. పాస్కా కాలం పూర్తయ్యాక, అనగా ఈస్టర్ రోజు నుంచి 50 రోజులు గడిచాక మనం చూసేటువంటి ఒకానొక మహోత్సవమే పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు పండుగ అనే దాని గురించి లోతుగా తెలుసుకోవడానికంటే ముందుగా, పెంతెకోస్తు పండుగకు కథోలిక శ్రీసభకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది అని చెప్పాలి. ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరికి ఒక పుట్టినరోజు ఉన్నట్లుగానే కథోలిక శ్రీసభకు సైతం ఒక పుట్టినరోజు ఉంది. ఆ పుట్టినరోజు పెంతెకోస్తు పండుగే కావడం మనకెంతో సంతోషదాయకం. మనమందరము గర్వంగా చెప్పుకోవచ్చు ఏమనంటే, నా శ్రీసభ, నా చర్చి పెంతెకోస్తు పండుగ రోజున పుట్టింది అని చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ పెంతెకోస్తు పండుగ రోజున చర్చి పుట్టడం ఏమిటి? పెంతెకోస్తు పండుగ ద్వారా కథోలిక శ్రీసభ, దేవుడు మనకు అందిస్తున్నటువంటి సందేశాలు ఏమిటి, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి అనేక అంశాల గుండా లోపలికి వెళదాము. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నేను మీ సౌలభ్యార్థం ఇక్కడ రీడింగ్స్ అన్నీ కూడా సేకరించి పెట్టాను. తద్వారా దేవుని యొక్క వాక్కును మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అని నాకు అనిపించింది. అందువల్ల ఇలా రీడింగ్స్ అన్నీ సేకరించాను. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటి పఠనం అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. రెండవ పఠనం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుంచి, శుభవార్త పఠనం యోహాను సువార్త నుంచి ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. సో మొదటి రీడింగ్లోకి వెళ్ళిపోదాము. రీడింగ్లోకి వెళ్ళి రీడింగ్లో నుంచే మనం దేవుని యొక్క వాక్కును లోతుగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనంటే, యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు. మరణించిన తర్వాత తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు శిష్యులకు కనిపిస్తూ వాళ్ళందరికీ దైవరాజ్యమును గురించినటువంటి మర్మాలను బోధిస్తూ, ఆ తదనంతరం 40 రోజులు గడిచాక ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఆ పండుగనే మనము క్రీస్తు మోక్షారోహణ పండుగ అని గత ఆదివారం జరుపుకున్నాము. ఆ క్రీస్తు మోక్షారోహణ పండుగ అయిపోయినటువంటి ఒక వారానికి లేదా 10 రోజులకు వచ్చేటువంటి పండుగే ఈ పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనంటే, యేసుక్రీస్తు మనకు ఒక వాగ్దానం చేశారు. శిష్యుల ద్వారా మనందరికీ ఒక వాగ్దానం చేశారు. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను మీ అందరి కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మందరినీ సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఎవరో కాదు, పవిత్రాత్మ దేవుడు. ఆ పవిత్రాత్మ దేవుడు అపోస్తలుల మీదకి ఎలా దిగి వచ్చారు, ఆయన ఏం చేశారు, మనతో ఎలా ఉన్నారు అనే అంశాలని ఈనాటి పెంతెకోస్తు మహోత్సవం మనకు బోధిస్తూ ఉంది. అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఈ విధంగా ఉంది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడి ఉండిరి. ఇక్కడ వారందరూ అనగా వారందరూ అపోస్తలులు అని చెప్పవచ్చు. ఈ పెంతెకోస్తు పండుగ దినము అనగానే, పెంతెకోస్తు అనగానే మన కథోలికులకి లేదా క్రైస్తవులందరికీ ఇది పవిత్రాత్మ రాకడ పండుగ అనేటువంటి భావన మనలో ఉంటుంది. అయితే యూదుల పరిభాషలో గమనించినట్లయితే వాళ్ళకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి ఈ పండుగకి. పాస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులకి పెంతెకోస్తు పండుగను జరుపుకుంటారు. పెంతెకోస్తు పండుగ ఎప్పుడు జరుపుతారు అని అంటే, ఈ సమయానికి దాదాపుగా పంట చేతికొస్తూ ఉంటుంది ఆ దేశంలో. అక్కడ వారి యొక్క పంటలు అనేవి చేతికొస్తూ ఉంటాయి. అదొక నేపథ్యం. అయితే రెండవ నేపథ్యం, మోషే దేవుని నుండి కొండ మీద, సీనాయి కొండ మీద ఆజ్ఞలు అందుకున్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈ పెంతెకోస్తు పండుగను జరుపుకుంటారు. సో దీనికి 2 నేపథ్యాలు ఉన్నాయి. పాత నిబంధన ప్రకారం పెంతెకోస్తు పండుగకి 2 నేపథ్యాలు. సో మొదటిది పంటలకు సంబంధించినది, రెండవది దేవుని నుంచి ఆజ్ఞలు అందుకున్నటువంటి సందర్భం. ఇక నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు ఆ రెండింటి యొక్క కలబోతే మనము పెంతెకోస్తు పండుగగా, పవిత్రాత్మ రాకడ పండుగగా, శ్రీసభ పుట్టినరోజుగా మనం జరుపుకుంటూ ఉన్నాము. సో ఆ పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా ఒక చోట చేరి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఎండిన ఇల్లంతయు నిండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే వేగముగా వీచు బలమైన గాలి అని మనకు కనిపిస్తూ ఉంది. పవిత్రాత్మ దేవుడు లేదా దేవుని యొక్క ఆత్మ
పలు సందర్భాల్లో గాలితో మిళితమై ఉండడాన్ని మనం గమనిస్తాము. ఉదాహరణకి దేవుడు ఆదామును తయారు చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క శ్వాసను ఆదాములోకి ఊదడం మనం గమనిస్తాము. అక్కడ శ్వాస అనేటువంటి ఆ గాలిని మనం గమనిస్తాము. అలాగే దేవుడు ఏలియాతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఒక చల్లని గాలి అలాగ వెళుతూ ఉండగా ప్రశాంతమైనటువంటి సందర్భంలో దేవుడు ఏలియాతో మాట్లాడటం మనం చూస్తాం. ఈ విధంగా పాత నిబంధనలోనూ అలాగే కొత్త నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు శిష్యుల మీద, అనగా తాను పరలోకానికి ఆరోహణం అవ్వక ముందే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని చూస్తాము. ఆయన పరలోకానికి ఆరోహణం అవ్వడానికి ముందే శిష్యుల మీద తన యొక్క శ్వాసను ఊది, మీరు పవిత్రాత్మను పొందండి, ప్రపంచంలోకి వెళ్ళండి, ప్రజల యొక్క పాపాలను మన్నించండి అని చెప్పి శిష్యులకి దేవుడు యేసుక్రీస్తు ఆజ్ఞ ఇవ్వడం మనం గమనిస్తాము. సో ఈ విధంగా వేగముగా వీచు బలమైన గాలి అనగానే మనకు పవిత్రాత్మ దేవుడు లేదా దేవుని యొక్క ఊపిరి అనేటువంటి భావన మనకు రావాలి. ఆ గాలి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఎండిన ఇల్లంతయు నిండెను. సో వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే పవిత్రాత్మ దేవుడు వచ్చారు. అప్పుడు అగ్నిజ్వాలల వంటి నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. ఇక్కడ గమనించినట్లయితే అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి, మనం వెంటనే పాత నిబంధనకి వెళ్ళాలి. పాత నిబంధనలో పెంతెకోస్తుకున్నటువంటి మరొక నేపథ్యం ఏమిటి అనంటే, మోషే ప్రవక్త దేవుని నుంచి ఆజ్ఞలను అందుకుంటున్నాడు. ఆ ఆజ్ఞలను అందుకునేటువంటి క్రమంలో దేవుని యొక్క అగ్ని సీనాయి పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం మీదకి దిగి రావడం మనం గమనిస్తాము. అగ్ని స్తంభము అని మనం చెప్పుకుంటూ ఉంటాము. సో దేవుని యొక్క అగ్ని అనేది ఆ కొండ మీదకి దిగి రావడం మనం చూస్తాం. అక్కడంతా కూడా ఉరుములు మెరుపులు వచ్చి దద్దరిల్లినట్టుగా పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా భయపడటం మనం చూస్తాము. నిర్గమకాండం 20వ అధ్యాయం తర్వాత ఈ సంగతులన్నీ మనం చూస్తాము. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అగ్నిజ్వాలలు గమనించినట్లయితే అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. పాత నిబంధనలో దేవుడు మోషే అనేటువంటి ఒక వ్యక్తిని పిలుచుకొని మోషే ద్వారా ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఈరోజు గమనిస్తే అక్కడ శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో, అపోస్తలులతో పాటుగా మరొక 120 మంది అక్కడ ఉండడం మనం చూస్తాము. వారందరి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి ప్రతి ఒక్కరి మీద అగ్ని నాలుకల రూపం కనిపిస్తూ ఉంది. అంటే దేవుడు ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఎంచుకుంటున్నాడు. పాత నిబంధనలో మోషే ఒక్కరినే ఎంచుకున్నాడు, ప్రజలందరిని విడిచిపెట్టాడు అనేటువంటి భావన ఉంది కదా. కానీ ఇప్పుడు జరగబోయేది ఏమిటి అని అంటే, దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని, మిమ్మల్ని నన్ను ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క సేవకులుగా ఉండడానికి పిలుచుకుంటున్నాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తదనంతరం చూడండి, వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. సో ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి దేవుడు పవిత్రాత్మను అనుగ్రహిస్తున్నాడు. అంటే తన వైపు తిరిగి తనను ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, తనను ఎవరైతే పిలుస్తూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడు పవిత్రాత్మను అనుగ్రహించడం మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇక మీదట ఏ ఒక్కరినో ప్రత్యేకంగా ఎంచుకోవడం అని కాదు, ప్రతి ఒక్కరిని ఎంచుకుంటూ ఉన్నాడు. అందుకనే మనం గమనిస్తాము, కథోలిక శ్రీసభలో ప్రతి ఒక్కరికి ఒక వయసు రాగానే పవిత్రాత్మ అభ్యంగన సంస్కారాన్ని ఇవ్వడం మనం చూస్తాము. అంటే దేవుని యొక్క ఆత్మ అనేది ప్రతి ఒక్కరి మీద కృమ్మరించబడుతూ ఉంది. పాత నిబంధనలో దేవుడు పలువురు ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, అంత్యదినములలో ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అని దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ఇప్పుడు పరిపూర్ణంగా నెరవేరడం ఇక్కడ గమనిస్తున్నాం. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఇప్పుడు పవిత్రాత్మ దేవుడు వారిలోకి రావడం మాత్రమే కాదు, వారి ద్వారా ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆ కార్యం ఏమిటి అని అంటే వాక్శక్తిని అనుగ్రహిస్తున్నాడు. అంటే మాట్లాడటానికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. మరి వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఏమిటి? ఇక్కడ గమనిస్తే అన్య భాషలలో మాట్లాడసాగిరి. అన్య భాషలు అనగానే ఈ రోజుల్లో మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నట్లుగా శరబరబరబరబర అని ఏదో నోరు తెరిచి పైకి ఏదేదో అరుస్తూ ఉంటారు. అలాంటి భాషలు అని మనం భావించకూడదు. ఎందుకు అని అంటే అన్య భాషలలో మాట్లాడసాగిరి అని చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో వినండి ఇక్కడ.
ఆకాశం కింద నుండి ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఇక్కడ గమనించినట్లయితే మనం పాత నిబంధన కాలంలో బబులోను దాడి చేసినప్పుడు, అస్సిరియా దాడి చేసినప్పుడు, రోమన్లు దాడి చేసినప్పుడు, అలెగ్జాండర్ సైన్యాలు దాడి చేసినప్పుడు ఇజ్రాయేలీలు పలు ప్రాంతాలకు పారిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ పాస్కా పండుగ సందర్భంగా, పెంతెకోస్తు పండుగ సందర్భంగా ప్రతి దేశం నుండి అక్కడికి వచ్చారు. అంటే యూదులు చెల్లాచెదురైపోయి ఉన్నారు. ఇప్పుడేం జరిగింది అని అంటే పెంతెకోస్తు సందర్భంగా వాళ్ళందరూ మళ్ళీ ఒక చోటకి చేరి ఇక్కడ చూడండి, అక్కడికి వచ్చిన జనసమూహంలోని ప్రతి వ్యక్తియు తమ తమ సొంత భాషలలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంటే వీళ్ళు ఇక్కడ అపోస్తలులు అన్య భాషలలో మాట్లాడుతున్నారు. అన్య భాష అని అంటే అపోస్తలులకు తెలిసింది అరమాయికు లేదా హీబ్రూ అని అనుకుంటే, అరమాయికు హీబ్రూ కాకుండా వేరే భాషలో ఏదో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతూ ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు వారి వారి సొంత భాషలలో మాట్లాడటం వింటున్నారు. అంటే ఇక్కడ అన్య భాషలు అని అంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే ఒక రకంగా ట్రాన్స్లేషన్ లాగా. సృజన నేను ఇక్కడ తెలుగు మాట్లాడుతూ ఉంటే యూట్యూబ్ కూడా ఇటీవల ఒక కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. మనం ఒక భాష మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా టెక్నాలజీ ఏం చేస్తుంది అని అంటే ఆ భాషను వేరొక భాషలోకి మార్చి వినిపిస్తూ ఉంటుంది, ట్రాన్స్లేషన్ చేసేటువంటి పని. సో అలాంటి సంఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. యూదులు ఇక్కడ శిష్యులు మాట్లాడుతూ ఉన్నది ఒక భాష అయితే ప్రజలందరికీ వారి వారి సొంత భాష వినిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ అపోస్తలులు మాట్లాడుతున్నది ఏదో వారి నోటికి వచ్చినటువంటి శరబరా అనేటువంటి గోలలు కాదు, బదులుగా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించినటువంటి భాషలు. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, చూడండి, వారు విస్మయం ఉంది ఆశ్చర్యంతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఇదేమి వీరు మాట్లాడుచున్నది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. అంటే వీళ్ళందరూ వింటున్నారు, వాళ్ళు మాట్లాడేది అపోస్తలులు, వారందరికీ వారి వారి సొంత భాషల్లో వినిపిస్తూ ఉంది. అంటే అపోస్తలులు మాట్లాడుతున్నది ఏదో నోటికొచ్చినటువంటి శబ్దాలను కాదు, బదులుగా అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వారి భాషల్లో అపోస్తలులు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారో: పార్థియా, మాదియా, ఏలాము, మెసపొటేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతంలో నుంచి వచ్చిన మనము, రోము నుంచి వచ్చిన సందర్శకులు, ఇన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఉదాహరణకు తీసుకోండి, రోము, ఇక్కడ ఉన్నది ఏంటి? లాటిను, గ్రీకు భాష. తర్వాత ఐగుప్తులో ఉన్నది వేరే భాష. ఇటు చూస్తే ఆసియాలో పలు రకాల భాషలు ఉన్నాయి. మెసపొటేమియా, అక్కడ ఉన్నటువంటి భాషలు అక్కడియన్ భాషలు అక్కడ వేరు. మాదియా, పార్థియా, ఇక్కడంతా ఉన్నది గ్రీకు భాష. ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారి సొంత భాషల్లో వింటున్నారు అపోస్తలులు మాట్లాడేది. అంటే అపోస్తలులు మాట్లాడుతున్నది అన్య భాషలు. ఆ అన్య భాషలు అనేవి ఆనాడు వాడుకలో ఉన్నటువంటి భాషలే తప్ప నోటికొచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడట్లేదు. కాబట్టి మీరు ఎక్కడైనా సరే, అది ఏ సంఘంలోనైనా కావచ్చు, కథోలిక శ్రీ సభలోనే కావచ్చు, బయటనే కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరైనా నోరు తెరిచి శరబరబరబరబర ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దయచేసి అలాంటి భాషల పట్ల మీరు ఆసక్తి చూపించొద్దు. ఎందుకనంటే అపోస్తలులు క్లియర్గా ఏం చేశారో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తదనంతరం మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గురించి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. అంటే ఈ అపోస్తలులు అన్య భాషల్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను మాట్లాడుతున్నారు. అది ఈ ప్రజలందరూ వింటూ ఉన్నారు. మరి ఈరోజు ఎవరైనా సరే నోటికొచ్చిన భాషలో మాట్లాడుతూ ఉంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క మహత్తర కార్యాలను వినగలుగుతున్నారా? ఆ భాషను అర్థం చేసుకోగలుగుతున్నారా? ఒకవేళ ఆ భాషను అర్థం చేసుకోలేకపోతే, ఆ భాష అనేది అసలు ప్రపంచంలో లేకపోతే నువ్వు అరిచి గీపెట్టి గోలపెట్టి ఏం లాభం? దేవుడు భాషలను అనుగ్రహించింది ఆనాడు తన ఎదురుగా ఉన్నటువంటి ప్రజలందరినీ తన దగ్గరకు చేర్చుకోవడానికి, వారందరికీ దేవుడు చేసినటువంటి కార్యాల గురించి వివరించడానికి అన్య భాషలు అనేటువంటి ఆ కార్యాన్ని దేవుడు ఎంచుకున్నారు. కానీ ఈరోజు అలాంటి అవసరం ఉందా అని అంటే నిజానికి లేదు. ఎందుకనంటే అపోస్తలులు ఆ రోజే కొత్తగా ఎంచుకోబడ్డారు, ఆ రోజే శ్రీసభ ప్రారంభమైంది, ఆ రోజే వాళ్ళందరూ ప్రపంచానికి చెప్పాల్సి ఉంది. అందువలన దేవుడు వారికి అన్య భాషలను అనుగ్రహించాడు. అనంతరం
ఈ క్రైస్తవం అనేది ప్రతి దేశంలోనికి వ్యాపించింది. తెలుగులో క్రైస్తవులు ఉన్నారు, తమిళ్లో క్రైస్తవులు ఉన్నారు, శ్రీలంక వెళ్తే క్రైస్తవులు ఉన్నారు, జపాన్ వెళ్తే క్రైస్తవులు ఉన్నారు, అమెరికా వెళ్తే క్రైస్తవులు ఉన్నారు. ఏ ఏ భాషల వారు ఆయా భాషల్లో చెప్పుకోవడానికి రెడీగానే ఉన్నారు. మరి మనమెందుకు ఇప్పుడు ఇంకా అన్య భాషలు అని శరబరా గోలల వెంట పడుతూ ఉంటాము? ఒక్కసారి జాగ్రత్తగా వినాలి. ఇకపోతే దీనికి ఒక కంపారిజన్ కూడా మనం చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ గమనించినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి రోమ్ మొదలుకొని రోము, ఆసియా, ఇది ఐగుప్తు అని అంటే అది ఆఫ్రికా ఖండం, అంటే దాదాపు కనీసం 3 ఖండాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దేవుడు వాళ్ళందరినీ ఏకం చేస్తున్నాడు భాష అనేటువంటి కారణంతో. మనం పాత నిబంధనలో గమనించినట్లయితే ఇలాంటి ఒక సంఘటనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండము 11వ అధ్యాయంలో మనము బాబేలు గోపురం అనేటువంటి సంఘటన వింటాము. అక్కడ ప్రజలందరూ ఇక్కడ మనం ఒక పెద్ద గోపురాన్ని కడదాము, మనల్ని చూసి అందరూ మెచ్చుకోవాలి, మనం ఆకాశాన్ని అంటేలాగా మనం తయారు కావాలి అని ప్రజలు డిసైడ్ కావడం చూస్తాము. 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది. రెండు మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమునంటూ గోపురమును కట్టుదుము, ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును, మనం భూమి ఎందంతటా చెల్లాచెదురు అయిపోము అని వారు అనుకునేరి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తాము, దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు వాళ్ళకి క్లియర్గా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు భూమి అంతటా నిండి మీరందరూ ఆశీర్వదింపబడి భూమి అంతటా నిండాలి, మీ బిడ్డలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశారు. కానీ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఇక్కడే ఒక పట్టణాన్ని కడదాము, ఇక్కడే ఉండిపోదాము, మనకు ఒక పేరు వస్తుంది, మనం ఆకాశాన్ని అంటే ఇటువంటి ఒక నగరాన్ని కడదాము, ఒక భవనాన్ని కడదాము అని డిసైడ్ అయినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. 7వ వచనం, రెండు మనం దిగిపోయి వారు ఒకరితో ఒకరు చెప్పుకున్న మాటలు అర్థం కాకుండా వారి భాషను తారుమారు చేయదము అని అనుకొనెను. ఇట్లా అనుకొని దేవుడు వారిని అందరూ అక్కడ నుండి భూమి 4 చెరగులకును చెదరగొట్టెను, వారు నగరమును నిర్మించుట మానివేసిరి. వారందరూ అక్కడ ఏకమయ్యి దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో దానికి విభిన్నంగా ఒకటే చోట దేవుణ్ణే అందుకోవాలి, లేదా ఆకాశాన్ని అందుకోవాలి, లేదా మేము గొప్పవారం అనిపించుకోవాలి అనేటువంటి సొంత కీర్తిలో పడిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు వచ్చి వారందరూ ఒకే భాష మాట్లాడుకుంటూ ఉంటే భాషలను చెల్లాచెదురు చేశాడు. అంటే అక్కడ అనేక రకాల భాషలు పుట్టుకొచ్చాయి, ఒక్కొక్కరు ఒక్కో భాష మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళందరూ ఎవరెవరైతే సేమ్ భాష మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క గుంపుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సో ఆ విధంగా భూమి అంతటికీ కూడా ప్రజలు వెళ్ళిపోవడం అనేది ఆ బాబేలు గోపురం దగ్గర ప్రారంభమైంది. ఆ విధంగా వెళ్ళినటువంటి ప్రజలు ఉన్నటువంటి అన్ని ఖండాల్లోనూ అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి జీవించడం మొదలుపెట్టారు. ఇప్పుడు పెంతెకోస్తు దగ్గర ఏం జరుగుతుంది గమనించండి. ఏదైతే ఆదికాండం 11వ అధ్యాయంలో జరిగిందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతోంది. అక్కడ ప్రజలందరూ చెల్లాచెదురైపోతే ఇక్కడ దేవుడు ప్రజలందరినీ కలుపుతున్నాడు మళ్ళీ. అక్కడ వాళ్ళందరూ ఎందుకు చెల్లాచెదురయ్యారంటే వారిలో గర్వం పెరిగింది. వారు మాకు పేరు రావాలి, మేము ఆకాశాన్ని అందుకోవాలి అనేటువంటి భావనలో వాళ్ళుంటే, ఇక్కడ అపోస్తలులు తగ్గింపు గుణం కలిగి మేము క్రీస్తును ప్రకటించాలి, మేము దేవునికి సాక్షులుగా నిలబడాలి అనేటువంటి తగ్గింపు గుణంలో వీరున్నారు. అందువల్ల దేవుడు ఇక్కడ వీళ్ళందరినీ ఏకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది మొదటి రీడింగ్కి సంబంధించినటువంటి విషయం. ఇక 2వ రీడింగ్ వచనాలు, కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. యేసే ప్రభువు అని అంగీకరించడం ఏంటి, అసలు ఇందులో ఏముంది, యేసు ప్రభు అని మనం పిలుస్తూనే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటాము. ఇక్కడ చిన్న డివిజన్ అర్థం కావాలి. యేసు ప్రభువు అనేవి 2 వేరువేరు పదాలు. యేసు అనేది పేరు, ప్రభువు అనేది టైటిల్. అంటే ఈయన మాకు రాజు, ఈయన మాకు ప్రభువు, ఈయన మాకు దేవుడు అనేది ఇది టైటిల్. ప్రభువు అనేది, యేసు అనేది పేరు. సో యేసుక్రీస్తే మాకు ప్రభువు, మాకు రాజు, మాకు దేవుడు అని చెప్తున్నాం. కానీ అపోస్తలులు ఈ మాటను పలికే నాటికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఆనాటికి ఒక రాజు ఉన్నాడు, సీజర్ రాజు ఉన్నాడు. రోమాను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతన్ని మాత్రమే రాజు లేదా ప్రభువు అని పిలవాలి. అంటే కీరియోస్ అని గ్రీకు భాషలో పిలుస్తారు. కీరియోస్ అనేటువంటి వ్యక్తి ఒక్కడే. అతను ఎవరు అని అంటే రోమా రాజు అనేటువంటి అభిప్రాయం ఆ రోజుల్లో ఉండేది. రోమా రాజు కాదు, యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రభువు, ఆయనే అసలైన రాజు అని ప్రజలు అంగీకరించాలి, వ్యక్తులు అంగీకరించాలి. అయితే ఈ వ్యక్తులు అంగీకరించడము అనేది అంత ఈజీ విషయం కాదు.
ఎందుకనంటే పవిత్ర ఆత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. అంటే యేసుక్రీస్తును మనం ప్రభువు అని అంగీకరించాలన్నా కూడా పవిత్రాత్మ దేవుడు మనలో పనిచేయాలి. అందుకని అంటున్నాడు చూడండి, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగుగాక అని పలుకజాలడని మీరు గ్రహించవలెను. యేసు నాశనమగుగాక అని పలుకుతున్నది ఎవరు? ఆనాటి సీజర్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆనాటి యూదా మతాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, అనగా యేసుక్రీస్తును వ్యతిరేకించి ఇతను ప్రవక్త కాదు, ఇతను దేవుని కుమారుడు కాదు, ఇతను అసలు రబ్బీ కూడా కాదు అని యేసుక్రీస్తును అవమానిస్తూ దేవుణ్ణి తిరస్కరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యూదా మతంలో, వాళ్ళందరినీ ప్లస్ రోమా ప్రజలను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. మనము యేసుక్రీస్తును అంగీకరించాలన్నా కూడా మనకు పవిత్రాత్మ దేవుని యొక్క సహకారం అవసరము. అందుకనే యేసుక్రీస్తు వాగ్దానం చేయడం మనం చూస్తాము, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకు నేను పవిత్రాత్మను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పడం కూడా మనం గమనిస్తాము. ఇక్కడ చూసినట్లయితే కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వాటిని వసగు ఆత్మ ఒక్కడే. కృపావరములు దేవుడు మనకు అందిస్తున్నటువంటి వరాలు అనేకం ఉంటాయి. పవిత్రాత్మ దేవుడు వివిధ రూపాల్లో మనకు పనిచేస్తూ ఉంటాడు. పవిత్రాత్మ దేవుడు సృజనలో పనిచేస్తూ ఉన్నాడు అంటే పనిచేస్తున్నాడు. ఏ విధంగా? నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, నాలో ఇలా పని చేయగలుగుతున్నాడు, దీన్ని మీరు వింటున్నారు అనగా మీ మనస్సులోని దీన్ని వినడానికి దేవుడు మీకు సహకారం అందించాడు. ఇంకొకరు దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి జీవితం మొత్తాన్ని త్యాగం చేశారు, వారిలో ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకొంతమంది దానం అందిస్తూ ఉన్నారు, తమకున్నటువంటి డబ్బుని దేవుడు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకొంతమంది మంచి జ్ఞానమును పొంది ఉంటారు, ఆ విధంగా పనిచేస్తున్నాడు. అంటే మనకు అందిస్తున్నటువంటి వరాలన్నీ కూడా పవిత్రాత్మ దేవుని యొక్క అనుగ్రహం నుంచి వస్తూ ఉన్నవే అని గుర్తుంచుకోవాలి. సేవలు అనేక పద్ధతుల్లో జరుగుతున్నవి, కానీ సేవలను అందుకున్న ప్రభువు ఒక్కడే. ఇక్కడ సేవలు అనగా ఆనాటి కాలంలో మనం గమనించినట్లయితే డీకాన్లు అని, ఆ తర్వాత పీఠాధిపతులు అని ఆ విధంగా ఉండేటువంటి వారు ప్రజల యొక్క బాగోగులను చూసుకోవడం అయితేనేమి, ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడం అయితేనేమి, ఇటువంటి వాటిలో మొదటి శతాబ్దంలోని శిష్యులందరూ కూడా పనిచేయడం మనం చూస్తాము. సో అలాంటి సేవలు అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు మనం గమనిస్తాము, ఇదే అపోస్తలుల చర్యల్లో వితంతువులను ఆదుకునేటువంటి పనిని కూడా శ్రీసభ అందుకోవడం మనం చూస్తాము. సో అదే రీతిలో అనేక పద్ధతుల్లో సేవలు జరుగుతున్నాయి, వాటన్నింటినీ అందుకుంటున్నది ప్రభువే. అలాగే సేవ చేస్తున్నటువంటి సామర్థ్యాలు కూడా అనేక రకాలుగా ఉన్నవి, వాటిని అందరికీ సామర్థ్యాన్ని కూడా వసిగేది ఒకటే దేవుడు. కాబట్టి మేము నమ్ముతున్నది ఒక దేవుడు, మీరు నమ్ముతున్నది ఒక దేవుడు కాదు, మనమందరం నమ్ముతున్నది ఏక దేవుడినే అనేది అపోస్తలులు బోధిస్తున్నటువంటి విషయం. అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినది. అందరి మేలుకై అంటే సృజన్ చెబుతూ ఉన్నది ఒక్కరి కోసం కాదు, లేదా కథోలిక గురువులు చెబుతున్నది ఒక్కరి కోసం కాదు, లేదా ఇతర బోధకులు చెబుతున్నది ఒక్కరి కోసం కాదు, బదులుగా అందరి మేలు కొరకై, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మేలు కొరకై ఆత్మ ప్రత్యక్షత ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో అనుగ్రహించబడి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు తన వద్దకు పిలుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ కార్యం అంతా జరగాలి అని అంటే మనకు పవిత్రాత్మ దేవుడు తోడుండాలి. ఇక్కడ గమనించినట్లయితే అపోస్తలులు చేస్తున్నదంతా కూడా ఇదే. అపోస్తలులకి పవిత్రాత్మ దేవుడు ఆయన అనుగ్రహాలను ఇచ్చినప్పుడు, కృపావరాలను అనుగ్రహించినప్పుడు వారి విధంగా అన్య భాషలలో మాట్లాడి ప్రజలందరినీ తమ చెంత చేర్చుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా మొదటి రోజున పెంతెకోస్తు రోజున ఏకంగా 3000 మంది ఒకేసారి బాప్తిస్మం పొందడం మనం గమనిస్తూ ఉన్నాము. సో ఈ రీతిలో మనము దీనిని అర్థం చేసుకోవాలి. రీడింగ్స్ ఇక్కడ నేను తప్పుగా చదివాను. రెండవ రీడింగ్ వచ్చేసి మీరు చూడొచ్చు, కొరింథీయులకు రాసినటువంటి లేఖ, ఇక్కడ పేస్ట్ చేయడం మర్చిపోయాను. సో ఇది 1 కొరింథీ 12 3-7 వచనాలు, 12-13 వచనాలు ఇవి. ఇకపోతే శుభవార్త పఠనం చూస్తున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19-23 వచనాలు. ఇక్కడ చూసినట్లయితే, అది ఆదివారం సమయము, యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. ఇక్కడ గమనించినట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. మొదటగా అది ఆదివారం సాయం సమయము. యేసుక్రీస్తు మరణించిన తర్వాత తిరిగి లేచినటువంటి దినం కూడా ఆదివారమే. అలాగే శిష్యులకు అనేక మార్లు దర్శనమిచ్చినటువంటి రోజు కూడా ఆదివారమే.
అందుకనే గమనిస్తే పాత నిబంధనలో సబ్బాతు అనేది వారు శనివారం రోజున జరుపుకుంటూ ఉండగా కథోలిక శ్రీసభ ఆ సబ్బాతును ఆదివారానికి మార్పు చేసింది. ఎందుకు అనంటే 7 రోజులు దాటిన తర్వాత మనమందరం యేసుక్రీస్తుతో కలిసి ఆయన పునరుత్థాన దినమైనటువంటి 8వ రోజులో ప్రవేశించాము. ఆ 8వ రోజే మనకు ఒక నూతన నిబంధనగా, ఒక నూతన దినముగా మారింది. సో ఆ రీతిలో యేసుక్రీస్తు ఇక్కడ మరలా ఆదివారం వారికి దర్శనం ఇవ్వడం చూస్తూ ఉన్నాము. అందుకే సబ్బాతు అనేటువంటి శనివారము క్రైస్తవులకు ఆదివారము ఆరాధన దినంగా మారింది. దీన్ని ఏర్పాటు చేసింది కూడా కథోలిక శ్రీసభ. శిష్యులందరూ భయపడి ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. శిష్యులందరూ కేవలం తలుపులు మాత్రమే మూసుకొని లేరు, బదులుగా వారి యొక్క హృదయాలు కూడా మూసుకొని పోయి ఉన్నాయి. వారందరూ వివిధ వృత్తులకు మరలిపోవాలి అనేటువంటి ఆలోచనల్లో ఉన్నారు. యేసుక్రీస్తు మరణించాడు, ఇక మనం ఏం చేయాలి అనేటువంటి మీమాంసలో వాళ్ళందరూ ఉన్నారు. అంతేకాదు యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మరి ఆయన నిజంగా లేచాడా అనేటువంటి అనుమానంలో కూడా కొందరు శిష్యులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు మూసినటువంటి తలుపులు మూసి ఉండగానే వారి మధ్యలో ప్రత్యక్షమై అంటున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. అనగా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో పలుకుతున్నటువంటి మాట మీకు శాంతి కలుగునుగాక. ఆయన ఏదైనా ఇతర పదాలను ఉపయోగించి ఉండొచ్చు, కానీ గమనిస్తే యేసుక్రీస్తు శాంతి అనేటువంటి పదాన్ని వాడారు. శాంతి అనేటువంటి పదానికి బైబిల్లో ఒక విస్తృతార్థం ఉంది. అనగా మనము కొన్నిసార్లు బాధల్లో ఉంటాము, కష్టాల్లో ఉంటాము, ఇబ్బందుల్లో ఉంటాము, సంతోషంగా కూడా ఉంటాము. కానీ శాంతి అనేది ఈ భావోద్వేగాలన్నింటికీ అతీతమైనది. మనము బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా కూడా మనం శాంతితో బతకొచ్చు. కొన్నిసార్లు ఆనందంలో ఉన్నా మనం శాంతిలో ఉంటాము, దుఃఖంలో ఉన్నా కూడా శాంతిలో ఉంటాము. శాంతి అనేది ఈ భావోద్వేగాలను మించినటువంటిది. అందుకనే యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నాడు, మీకు శాంతి కలుగునుగాక, షాలోమ్ అని చెప్పడం చూస్తున్నాము. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూసి వారు ఆనందించిరి. తన చేతులను ప్రక్కన ఎందుకు చూపిస్తున్నాడు? నేను మరణం నుంచి తిరిగి లేచాను, నేను మరణాన్ని జయించాను. ఎందుకనంటే ఆ రోజుల్లో యూదుల్లో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ కానివ్వండి, గ్రీకు మూలాలు ఉన్నటువంటి ఫిలాసఫర్స్ కానీ చెబుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మానవాళికి అత్యంత పెద్ద శత్రువు ఏదైనా ఉంది అని అంటే అది మరణమే అని చెబుతూ ఉన్నటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారికి కనిపించి తన యొక్క చేతులను ప్రక్కన చూపించి అంటున్నాడు, నేను సజీవుడని, నేను మరణం నుంచి తిరిగి లేచాను, ఇక మీదట మీరు మరణానికి భయపడకూడదు అనేటువంటి ఒక ధైర్యాన్ని వారిలో కలిగిస్తూ ఉన్నాడు. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. ఇక్కడ గమనించండి, తండ్రి దేవుడు యేసుక్రీస్తు మీద ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యతను 100% యేసుక్రీస్తు నెరవేర్చి ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకుని వచ్చి శిష్యుల యొక్క భుజాల మీద పెడుతూ అంటున్నాడు, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. తండ్రి కుమారుడికి ఏ విధంగా అయితే అధికారం ఇచ్చి పంపించాడో భూలోకంలో అనేక అద్భుతాలు చేయడానికి, పాపాలను క్షమించడానికి, అలాగే ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులకి ఆ అధికారాన్ని ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మరలా శిష్యులకి ఒక అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. శ్వాస ఊదడము అనగానే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆదాము దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మట్టిని తీసుకొని మట్టిలోకి శ్వాస ఊది ఒక మనిషిని తయారు చేసినట్లుగా భయపడుతూ దాక్కుని ఉన్నటువంటి శిష్యుల మీదకి తన అధికారము అనేటువంటి ఒక శ్వాసను వారి మీదకు ఊదుతున్నాడు. ధైర్యము అనేటువంటి శ్వాసను వారిలోకి ఊదుతున్నాడు. ఆధ్యాత్మికంగా బలహీనమై ఉన్నటువంటి వారి యొక్క ఆత్మల మీదకి ఒక బలంగా ఉండేటువంటి ఆత్మని వారి మీదకి పంపిస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ గమనించండి, పవిత్రాత్మను పొందుడు, మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇప్పుడు శిష్యులకు ఒక అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ అధికారం ఏమిటి అని అంటే ప్రజల యొక్క పాపాలను క్షమించే అధికారం. అంతకుముందు తండ్రి దేవుడు అది యేసుక్రీస్తుకు అనుగ్రహిస్తే, యేసుక్రీస్తు నీ పాపములు మన్నింపబడినవి అని ఒక వ్యక్తితో చెప్తే ఆ చుట్టూ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు, శాస్త్రులు అన్నారు, నువ్వు మనుషుడవై ఉండి ఏ విధంగా పాపాలను క్షమించగలవు అని అన్నారు. యేసుక్రీస్తు అక్కడ ఒక అద్భుతం చేసి దాన్ని నిరూపించడం చూస్తాము. ఇప్పుడు అదే బాధ్యతను యేసుక్రీస్తు శిష్యుల మీద పెడుతున్నాడు. శిష్యులకు అధికారాన్ని ఇస్తున్నాడు. అధికారం ఇస్తూ పవిత్రాత్మను పొందండి, మీరు ఎవరి పాపములనైనా క్షమించిన ఎడల అవి క్షమింపబడును, ఒకవేళ మీరు క్షమించకపోతే అవి క్షమింపబడవు అని చెబుతూ వారికి అధికారాన్ని ఇచ్చి ప్రజల్లోనికి పంపించి ప్రజలందరికీ జ్ఞానస్నానం ఇప్పించి వారి యొక్క పాపాలను మన్నించి తన యొక్క శ్రీసభలో భాగం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ పెంతెకోస్తు మహోత్సవం మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏమిటి అని అంటే,
ఆనాడు యేసుక్రీస్తు శిష్యుల మీద శ్వాస ఊదాడు, వారి మీద బాధ్యతను పెట్టాడు. శిష్యులకి ఆత్మశక్తిని అనుగ్రహించాడు. అన్య భాషలలో మాట్లాడి శిష్యులు అనేక మందిని శ్రీసభలో చేర్చారు. ఈరోజు నీ మీద, నా మీద, కథోలికులైనటువంటి మనందరి మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, మనం ఇదే విధంగా యేసుక్రీస్తును ప్రకటించి మనకున్నటువంటి కృపావరాలను ఉపయోగించుకొని, మనకు అనేక రకాల టాలెంట్స్ను దేవుడు ఇచ్చుంటాడు. ఆ టాలెంట్ను ఉపయోగించుకొని మనమందరము ప్రజలని దేవుని యొక్క సన్నిధానానికి, శ్రీసభ వైపు నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆనాడు శిష్యులు ఆ బాధ్యతను భుజాల మీద వేసుకొని ప్రజల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పి, అవసరమైతే దెబ్బలు తినైనా సరే యేసుక్రీస్తు గురించి చెప్పి హతసాక్షులుగా మరణించి సువార్త అనేటువంటి విత్తనాలను నాటారు. మరి ఈరోజు మీరు, నేను యేసుక్రీస్తు అందరిలాగే ఒక విత్తువాడు ఆ విత్తనాలు జల్లినట్లుగా ప్రతి ఒక్కరికి మనకు అవకాశాలను ఇచ్చాడు. మనమందరము ఒక విత్తనంగా ఈరోజు మొలకెత్తి ఇంకొకరికి అవకాశం కల్పిస్తున్నామా లేదా? ఇంకొకరికి ఇంకొక మొక్క ఎదగడానికి మనం విత్తనంగా మారుతున్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. ఈ రోజుకి మన ఈ పెంతెకోస్తు పండుగ, ఉదాహరణకి నాకు 30 ఏళ్ళు అయితే నేను ఇప్పటి వరకు 30 పెంతెకోస్తు పండుగలని నేను గడుపుకున్నాను. కానీ ఈ 30 పెంతెకోస్తు పండుగల్లో కనీసం ఒక 30 మందికైనా నేను క్రీస్తు గురించినటువంటి శుభ సమాచారాన్ని అందించగలిగానా? ఆ ప్రశ్న మనం వేసుకుందాము. ఆనాడు గమనిస్తే శిష్యులందరి మీద అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి శిష్యులందరి మీద ఏ విధంగా అయితే ఆత్మదేవుడు దిగివచ్చాడో, పవిత్రాత్మ అభ్యంగన సంస్కారం ద్వారా మీరు, నేను ఇటువంటి అభ్యంగనాన్నే పొందాము. ఇటువంటి ఆత్మదేవుని యొక్క కృపావరాలనే మనము పొందాము. మరి మనము సరైనటువంటి రీతిలో దేవుని యొక్క సువార్తను ప్రబోధిస్తున్నామా లేదా పరిశీలించుకుందాము. తదనుగుణంగా దేవుని యొక్క వాక్కును ప్రకటించేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కథోలిక శ్రీసభ పుట్టినరోజు శుభాకాంక్షలు. దానితో పాటుగా పెంతెకోస్తు మహోత్సవ శుభాకాంక్షలు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.